హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈరోజు ఒక మంచి రెసిపీ నేర్చుకుందామండి. ఆ రెసిపీ బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు అని కూడా అంటారండి. దీన్ని ముందుగా ఫస్ట్ బెండకాయలు నేను అర్ధ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ దీన్ని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్నాగా ఆ సైజు కోసుకుంటే సరిపోతుంది. 2 టమోటాలు తీసుకున్నాను. అలాగే తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం బెండకాయలు వేపుకోవాలండి. అలా వేపుకోవడం వల్ల బెండకాయకు ఉన్న జిగురు అంతా పోతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ప్యాన్లో దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వేయాలండి. ఈ పసుపు వేయడం వల్ల జిగురు త్వరగా వెళ్ళిపోతుంది. మనం కడిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇలా వేసేయాలండి. ఇలా వేసేసి మంచిగా అట్లా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలండి. ఆ బెండకాయ అంతా కొద్దిగా మెత్తబడేలా దూరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించేస్తే మాడిపోతుంది కింద. ఒక్కసారి బెండకాయలు వాడిపోతే కూర అంతా అదే స్మెల్ వస్తుందండి. కాబట్టి కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిసేపు ప్లేట్ ముచ్చేసి ఒక 5-10 మినిట్స్ అలాగే పెట్టేసేయండి. ఆ 5 మినిట్స్ తర్వాత చూడండి, నాకైతే బెండకాయలు వేగిపోయాయి. ఈ మ్యాక్సిమం ఇట్లా వేగితే చాలండి. ఇప్పుడు నేను మట్టి కడాయిలో చేస్తున్నానండి. నేను దీంట్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మట్టి కడాయిలో చేసుకుంటే. ఫస్ట్ కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర ఇట్లా చటపటలాడాలండి. అలా నూనె బాగా వేడెక్కాక 1 కప్ ఆనియన్స్ వేసి అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ రావాలి అది. ఓ 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకుతో పాటు ఇదంతా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా వేగాక ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీయాలండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, అది స్మెల్ రాకుండా ఇలా చేయాలి. పచ్చివాసన అంతా పోయాక 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ఉప్పు. సరిపడంత ఉప్పు అండి. ఫస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత మీకు ఏమైనా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే తక్కువ పడితే ఇంకొద్ది కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో మగ్గేలా చూసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ వరకు మసాలా బాగా వేయించుకోవాలండి ఇలా. ఎందుకంటే మనం ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కూరకు కూడా. చూడండి, ఇలా కొద్దిగా మగ్గాక కొద్దిగా కింద తలం పడుతుంది అనే మూమెంట్లో మీరు కొన్ని వాటర్ వేసుకొని కూడా ఇలా మగ్గించుకోవచ్చు. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకున్నాను నేను. ఓ 2 టమోటాలు మిక్సీకి పట్టుకున్నానండి. ఫుల్ పేస్ట్ లాగా చేసుకొని టమోటో ఇప్పుడు మనం మగ్గించుకున్న మసాలాస్లోకి కలిపేయాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అప్పుడే ఇదంతా నూనె అంతా పైకి తేలుతుందండి కూరలో. ఇక చూపిస్తున్నా చూడండి, అలా పైకి తేలే మూమెంట్లో ఒక అర్ధం కప్పు అంతా వాటర్ వేసుకున్నానండి నేను. ఎందుకంటే మనం చేస్తున్నది పులుసు కాబట్టి కొద్దిగా వాటర్ ఉంటేనే రైస్లో కూడా సరిపోతుంది.
చూడండి కూర బాగా ఉడుకుతూ ఉంది. ఇలా మసాలా స్మెల్ అంతా వెళ్ళాక ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు వేయడం వల్ల కూర బాగా థిక్గా వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది గడ్డలు గడ్డలు లేకున్నట్టుగా మగ్గించుకోవాలండి, పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా. అలాగే మనం వేయించుకున్న బెండకాయలు కూడా ఇప్పుడు కూరలో కలిపేయడమే, అంతే. ఇంకా మన ఈజీగా కూర రెడీ అయిపోయింది. ఎక్కువ గట్టిగా కలపడం వల్ల మళ్ళీ బెండకాయలు అనేది ఇదైపోతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఒక స్పూన్ అంతా కస్తూరి మెంతి కూడా యాడ్ చేశానండి. ఈ ఫ్లేవర్ మాత్రం ఈ పులుసుకి చాలా బాగుంటుంది. ఇంకా మన పులుసు అంతే అయిపోయిందండి. చూడండి, చూడగానే తినాలని అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చెప్పండి ఎలా ఉందో. ఇంకొక కొత్త వంటతో మీ ముందు ఉంటుంది ఆంధ్ర అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.